హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఈరోజు నేను దమ్ బిర్యానీ చేస్తున్నాను. నేను మా ఇంట్లో దమ్ బిర్యానీ ఎలా చేస్తానో ఈ వీడియోలో చూడండి. వీడియో కంటిన్యూ చేసే ముందు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బైక్ మీద ఫ్రంట్ సీట్ కోసం మా లిష్క చూడండి ఎంతగానో ఏడుస్తుందో. ఆఫ్టర్నూన్ స్కూల్ నుంచి తీసుకొస్తుంటే లిష్క డాడీ ఐస్ క్రీమ్ కావాలన్నారు. సో వాళ్ళ డాడీ బర్గర్ కింగ్ కేఫ్కి తీసుకెళ్లారు. వాళ్ళ డాడీ అక్కడ ఆర్డర్ ఇస్తుంటే తనిష్క ఆడుతుంది. అక్కడ వాళ్ళ స్టాఫ్ తనిష్క వాళ్ళకి బర్గర్ కింగ్ బెలూన్స్ ఇచ్చారు. ఐస్ క్రీమ్ తింటూ వాళ్ళిద్దరు ఎక్స్ప్రెషన్స్ చూడండి, చాలా బాగుందంట ఐస్ క్రీమ్. ఇద్దరు థమ్స్ అప్ చూపిస్తున్నారు. తనిష్క అక్కడ మొత్తం తిరిగేస్తుంది. అక్కడ కూర్చుంటుంది, ఇక్కడ కూర్చుంటుంది. అక్కడ కూర్చొని థమ్స్ అప్ చూపిస్తుంది వాళ్ళ డాడీకి. అక్కడి నుండి విజేత సూపర్ మార్కెట్కి వచ్చాము. ఎందుకంటే ఈరోజు బిర్యానీ చేయడానికి బాస్మతి రైస్ తీసుకోవడానికి. బాస్మతి రైస్ ఇంకా పుదీనా, కొత్తిమీర, చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ తీసుకోవడానికి వచ్చాము. ఇంటికి వచ్చేసాము. బిర్యానీ కోసం అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. 1/2 kg చికెన్ తీసుకున్నాను బిర్యానీ కోసం. కొంచెం పసుపు, ఒక స్పూన్ ఉప్పు, 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా, కొంచెం షాజీరా, టూ స్పూన్స్ నెయ్యి. ఇది మొత్తం బాగా కలుపుకోవాలి. ముక్కలకు బాగా పట్టించాలి ఈ స్పైసెస్ అన్నీ. బాగా కలుపుకున్నాక ఒక నిమ్మకాయ రసం పిండుకోవాలి. ఈ రసాన్ని బాగా ముక్కలకు కలపాలి. లాస్ట్లో ఒక కప్పు పెరుగు కలపాలి.
బాగా కలుపుకున్నాక ఈ చికెన్ని 20 to 30 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ స్పైసెస్ అన్నీ చికెన్కి బాగా పడతాయి. ఇప్పుడు బిర్యానీ ఆకు, అనాస పువ్వు, జాపత్రి, గసగసాలు, లవంగాలు, మిరియాలు, యాలకులు, చెక్క, షాజీరా ఈ స్పైసెస్ అన్నిటిని గ్యాస్ మీద ఒక గిన్నెలో వాటర్ పోసి పెట్టాలి. ఆ వాటర్లో 1 స్పూన్ నెయ్యి వేయాలి. నెయ్యి వేసాక ఈ వాటర్లో ఇంతకుముందు తీసుకున్న బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, యాలకులు అన్ని స్పైసెస్ అన్నీ యాడ్ చేయాలి. 2 స్పూన్స్ సాల్ట్ వేయాలి. ఈ వాటర్ని బాగా మరిగించాలి. ఈ వాటర్ బాగా మరిగాక అందులో ఒక 1/2 అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేయాలి. రైస్ మొత్తం వేసాక ఒకసారి కలుపుకొని రైస్ని 70% ఉడకనివ్వాలి. ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ని తీసాను. చూస్తుంటే కలర్ఫుల్గా చాలా బాగుంది. ఇప్పుడు ఈ చికెన్ని వేరే గిన్నెలో దమ్ చేయడానికి వేరే గిన్నెలో పెడతాను. రైస్ రెడీ అయిపోయింది. రైస్ పూర్తిగా ఉడకలేదు, 70% దాకా ఉడికించుకున్నాను. ఇలా ఉడికించుకున్న రైస్ని తీసి మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్లో వేయాలి. రైస్ మొత్తం గిన్నె చుట్టూ స్ప్రెడ్ చేయాలి. ఇలా స్ప్రెడ్ చేసి పెట్టుకున్న రైస్ మీద కొంచెం కొత్తిమీర చల్లాలి. కొత్తిమీర చల్లాక కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశాను. చూస్తే కలర్ఫుల్గా చాలా బాగుంది. గ్యాస్ ఆన్ చేసి మూత పెట్టేశాము. మూత పెట్టిన ఫస్ట్ 10 మినిట్స్ హై ఫ్లేమ్ మీద, నెక్స్ట్ 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించాము. బిర్యానీ రెడీ అయిపోయింది. మా పాప దీన్ని చూసి ఎవరు చేశారు, ఫ్లాగ్ కలర్లో ఉంది అని అడుగుతుంది. ఏంటి తంచిక? ఏంటిది? అవునా? బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.